టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాయి. విద్యా హక్కుల చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర ప్రారంభించారు. బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందాలంటే విద్యా హక్కుల చట్టం అమలు తప్పనిసరి అని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. విద్య అందరికీ హక్కు అని, పేద పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, విద్యార్థులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెల్కమ్ టు మీటింగ్ విద్యా హక్కుల చట్టాలను అమలు చేయాలని ఇలా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్రగా కొనసాగుతున్న తరుణంలో వాళ్ళ హక్కుల కోసం ఎందుకు అమలు చేయాలి, ఎలాంటి ఆలోచన విధానం చేయాలి ఏంటి అనే విషయాన్ని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు అడిగి విషయాలు తెలిసిన పైకి ముందుగా చెప్పండి. విద్యా హక్కుల కోసం ఈ రోజు మీరు చేస్తున్నటువంటి పాదయాత్ర ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఇలా విద్యా హక్కు చట్టం 2009లో అమలైంది. అది నేటి వరకు అమలు చట్టం మాత్రం వచ్చింది జీవో, కానీ నేటి వరకు అమలు జరగడం లేదు. ఇంత భారీ నిర్లక్ష్యం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో వెళ్ళి చదువుకొని విద్యను పొందలేకపోతున్నారు. దానివల్ల వారి భవిష్యత్తే అగమ్య గోచరంగా తయారవుతుంది. ఇదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా హక్కు చట్టం నేను అమలు పరుస్తానని చెప్పేసి నేను ముఖ్యమంత్రి ప్రమాణిక రోజున అమలు హామీ ఇచ్చాడు. అంతేకాదు అంతర్జాతీయ ప్రమాణాల స్థాయితోటి ప్రతి మండల కేంద్రంలో ఈ రెసిడెన్స్ స్కూల్ కట్టించి అమలు జరుపుతున్నారు. అది లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము విద్యారంగానికి విద్యాశాఖ కూడా పెద్ద ఎత్తున కూడా నిధులు మంజూరు చేసి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలను కూడా బలోపేతం చేయడానికి చాలా వరకు నిధులు మంజూరు చేస్తుంది కదా, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇంతవరకు అమలు పరుస్తామని వాగ్దానాలు మాత్రం వస్తున్నాయి, అమలు పరచలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6.5%, 6.7% ఉండే. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశాక 7.5 అన్నాం, 7.5 చేసిండు. ఇప్పుడేమో 25-26 బడ్జెట్ కు 8.2%, అంటే 1,08,000 కోట్లు. ఎంత రావాలి? దాదాపు మేము 25% డిమాండ్ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాలు ఎంత ఇస్తున్నాయి? 12% ఇస్తున్నాయి. 12% ఇచ్చి మిజోరాం రాష్ట్రాలు 18% తగ్గిస్తున్నాయి. అంటే లక్షకు 12,000 కోట్ల నుంచి 18,000 కోట్లు ఇస్తున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 8,000 కోట్లు ఇస్తుంది. ఏమిటికి ఉపయోగపడతాయి అవి? అతనే చెప్పిండు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 15% నిధులు ఇస్తామని చెప్పారు. ఏమో చెప్పలేదా? ఏమని ఇస్తామని చెప్పలేదా? మరి అవి నేడు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. అది ఆర్థిక బడ్జెట్ మరి అంచనా వేయకుండా ఉచితాలకు ఇచ్చారా? ఒక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర బడ్జెట్ ఏందో అవగాహన లేకుండా ఉచితాలు ప్రకటిస్తారా? ప్రకటించిన మేము ఉచితాలకు మేము వ్యతిరేకం ఏం కాదు. మరి విద్యను అమలు చేస్తున్నాం కదా, మరి అమలు చేయాలి కదా. విద్యనే కదా అన్నిటికి మూలం. ఈ దేశము అభివృద్ధికి మూలం అదే, బహుజనుల భవిష్యత్తుకు మూలం అదే. నువ్వు కనీసం విద్య చెప్పడం లేదే. 80 సంవత్సరాల స్వాతంత్రం రాష్ట్ర దేశంలో 70% వరకు మన అక్షరాస్యత ఆగిపోయిందండి. మహిళలకు 50% ఆగిపోయింది. ఎస్సీ, ఎస్టీల అక్షరాస్యత 20-30% కాడ ఉంది. ఏంది పరిస్థితి? విద్య చెప్పడం లేదు. ఓన్లీ విద్య చెప్తే వాడు ఉద్యోగము, ఉపాధి ఏదో చూసుకుంటాడు. మీరు కల్పించకున్నా సరే వాళ్ళని తెలుగుతోటి ఆ భవిష్యత్తు మార్చుకుంటాడు. ఈ బహుజనుల భవిష్యత్తు ఆ విద్యతోటి ముడిపారు ఉన్నారు కనుక ఖచ్చితంగా విద్య అమలు పరచాలని చెప్పి విద్యా హక్కు చట్టం అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ పాదయాత్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి డిమాండ్లు అలా ముందు పెడుతున్నారు? విద్యా హక్కు చట్టం అమలు చేయాలని చెప్పి మా మొదటి డిమాండ్. ఈ విద్యా బడ్జెట్ కూడా దాదాపు 15% అని అన్నారు, కానీ మేము 25% డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ చిన్న రాష్ట్రాల్లో ఇలా కేరళ లాంటి రాష్ట్రాలు 18% తగ్గిస్తారు. వాళ్ళు ఉచిత విద్యని అమలు చేస్తారు. మేము కూడా అదే 25%, 20% విద్యకు బడ్జెట్ కేటాయించబడుతున్నాం. ఇలా ప్రైవేట్ రంగంలో అత్యధిక ఫీజులు నివారించబడుతున్నాం. ప్రైవేట్ విద్యా వ్యవస్థను మీరు ప్రోత్సహిస్తారు. అందరు కూడా అసెంబ్లీలో, పార్లమెంట్లో కూర్చొని మొత్తం విద్యను గుప్పట్టకు తీసుకొని ఇలా భవిష్యత్తు పేద వర్గాలకు కన్ని రక్తం దాగుతున్నారు. మీరు ఫీజులు అత్యధిక ఫీజులు వదిలేసి అత్యధిక ఫీజులు నివారించాలి. అత్యధిక ఫీజులు నివారణ చట్టం తీసుకురాలి, రెగ్యులేషన్ అథారిటీ అని అది తీసుకురావాలి. ₹1 ఫీజు పెంచాలనుకున్న ప్రభుత్వంకి అనుమతి తీసుకుని పెంచాలి. ఎంత ఫీజులు పెట్టాలనేది ఆ రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయిస్తుంది. దానికి తోడు ఇలా అంతర్జాతీయ ప్రమాణంతోటి రెసిడెన్స్ కట్టిస్తాను, అది ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయాలని చెప్పేసి అన్న. ఇంతవరకు నియోజకవర్గ స్థాయిలో మొదలు పెడతా అని చెప్పారు. అది ప్రకటన వరకే. ఇంతవరకు మొదలు పెట్టింది కూడా లేదు. మొదలు పెడతానన్న గ్యారంటీ కూడా లేదు. వచ్చే ఎలక్షన్ ఉన్నాయి కదా, అప్పటికి బునాది రాలేదామని వీళ్ళ ప్లాన్ లో ఉన్నారు. మేమేమంటున్నాం, నువ్వు ఇచ్చిన హామీలే నెరవేర్చమని చెప్పి మేము ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం. ఈ యాత్ర యాక్చువల్లీ అసలు ఏప్రిల్ 16 నుంచి మొదలు అయ్యింది. ఎక్కడి నుంచి? మన ముఖ్యమంత్రి గారు స్వగ్రామైన కొండారెడ్డిపల్లి నుంచి అయ్యింది. ఇది అక్కడ నుంచి ఏప్రిల్ 13 తారీఖు నాడు ఇదే కల్వకుర్తి టౌన్ లో మేము పాదయాత్ర తిరిగినాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పాదయాత్ర ఆపి మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నటువంటి పాదయాత్ర బేల్దండ
ఆమనగల్లు, కందుకూరు, కర్తాల, కందుకూరు, మన మైసిగండి ఇవన్నీ దాటుకుంటూ తుగ్గూడ నుంచి బాలపూర్ నుంచి సంతోష్ నగర్, మలక్పేట, నారాయణగూడ నుంచి ఇంద్రపార్క్ చేరుకుంటుంది. దాదాపు జూన్ 16 నాడు ముగింపు సభ ఇంద్రపార్క్ ఉంటుంది. జూన్ 16 వరకు ముగింపు సభ వరకల్లా మేము ఒకటే ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రైవేట్ స్కూల్లో ఆజమాయిషీ తగ్గించండి, ఫీజులు తగ్గించండి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావని చెప్పి కోరుతున్నా. అట్లాగే 120 సీట్లు ఫ్రీ అడ్మిషన్లు వస్తాయి విద్యా హక్కు చట్టం ద్వారా, అవి కూడా ఇప్పించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ కనుక మా డిమాండ్లు మీరు నెరవేర్చకపోతే తక్షణమే ఏమంటే మేము రిలే నిర్దేశకు వెళ్తాం, అంటే ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామన్న సంగతి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ తర్వాత ఆమె నిర్దేశం కూడా మేము కోరుకుంటాం. ఇదే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే నాటికి, అంటే జూలైలో నీ విద్యా వ్యవస్థ ప్రారంభమైన నాటికి ఖచ్చితంగా విద్యా హక్కు చట్టం అమలు పరిచి పేద వర్గాల కన్నీటిని తుడవాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చెప్పండి, గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అరకొర నిధులతోనే విద్యాశాఖకు నిధులు మంజూరు చేస్తారు కదా, ఆ ప్రభుత్వం మీద మీ ఆలోచన, మీ స్పందన ఎట్లుంది? గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా సరే ప్రైవేటీకరణ ఉద్దేశంతో ప్రైవేట్ కాలేజీలను ప్రోత్సహించినాయి, ప్రైవేట్ స్కూళ్ళను ప్రోత్సహించినాయి. కానీ మా గవర్నమెంట్ స్కూల్లో అరకొర వసతులు కల్పించేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అగ్రకులంలో ఓసీల బీద వాళ్ళందరినీ విద్యకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి వెంటనే నిర్బంధ చట్ట విద్య జరగాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ పాస్ కావడానికి కోసం సంఘీభావంగా మనకి లక్ష్మణ్ గారికి పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. నా పేరు గుడిపల్ రవి, దళిత బహుజన రాజ్యాధికార సమాఖ్య రాష్ట్ర కన్వీనర్. విద్యా హక్కు చట్టం అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నటువంటి లక్ష్మణకు మద్దతు తెలుపుతూ, విద్యా హక్కు చట్టం అమలు చేయడము అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోయి ప్రైవేట్లో చదువుకునేటటువంటి పరిస్థితి రాకుండా ఉన్న ఊర్లోనే గవర్నమెంట్లోనే అద్భుతంగా చదివేటటువంటి విద్యా విధానం అమలు చేయాలి. ఒక మండల్లో ఉండేటటువంటి సారా అంటే వైన్స్ ను ఇంకొక మండల్లో అమ్మడానికి వీల్లేదు. ఒక మండల్లో అమ్మేటటువంటి వైన్స్ ఇంకొక మండల్లో అమ్మడానికి వీల్లేదని నిషేధించినటువంటి ప్రభుత్వం ఒక ఊర్లో చదివేటటువంటి విద్యార్థి ఇంకొక ఊరికి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు అని అంటే దానికి నువ్వు ప్రైవేట్ను ప్రోత్సహిస్తున్నట్టే కదా, అంటే ప్రభుత్వ విద్య పనికిరాదని చెప్తున్నట్టే కదా, ప్రభుత్వ విద్య పాడు చేయమని చెప్తున్నట్టే కదా. ప్రభుత్వ విద్య అద్భుతంగా నడవాలి అని అంటే ఆ స్కూళ్ళల్లో టీచర్లు ఉండాలి, కానీ టీచర్లను డిఎస్సేసి నింపేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇమీడియట్లీ ఎక్కడెక్కడైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో అవన్నీ నింపాలి. ఆ స్కూల్లో ఒక ఊర్లో ఎంతమంది విద్యార్థులు అయితే కొత్త విద్యార్థులు కొత్త జనరేషన్ వస్తుందో పెరుగుతున్నటువంటి జనాభాకు నిష్పత్తి ప్రకారం స్కూళ్ళను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి కులానికి ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి, ప్రతి కులానికి ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇదని మొత్తానికి విద్యా హక్కుల చట్టాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర ద్వారా వీళ్ళ హక్కుల కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని సీఎం గారు చెప్తా ఉన్నారు. రకంగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం ఎన్నో మేము ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను కూడా తీసుకువస్తున్నాము, కానీ వీళ్ళు మమ్మల్ని అసలు రిజెస్ట్ గా చూస్తా ఉన్నారు. కాకపోతే ఏదేమైనా సరే విద్యా హక్కుల చట్టాలని అమలు తీసుకురావాలని పెద్ద ఎత్తున ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య అందించాలనే ధ్యేయంగా ఈ రోజు మేము ప్రధానంగా ఈ రోజు ఈ అంశాన్ని మేము మండు టెండర్లో కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలి, విద్యా హక్కుల చట్టాలను ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని మా ఆలోచన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్లాలని ఏదైతే మేము తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ హక్కుల చట్టాలని అందరూ కూడా కల్పించాలని మేము తీసుకున్న నిర్ణయాన్ని మేము ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాం. మొత్తానికి కల్వకుర్తి నుండి ఇదండి చూస్తూనే ఉన్నాను. మీటింగ్ నేను ప్రసాద్. మహిళా సంఘాల జనరల్ బాడీ మీటింగ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కల్వకుర్తిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా సంఘాలకు వచ్చిన లాభ నష్టాలపై ప్రతి సభ్యురాలికి అవగాహన కల్పించారు. సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక అభివృద్ధి, పొదుపు రుణాలు, వినియోగం వంటి అంశాలపై చర్చించారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని అధికారులు సూచించారు. ప్రతి మహిళా సంఘం సభ్యురాలు సంఘ కార్యకలాపాలపై పూర్తి సమాచారం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు పూర్ణిమ, నేను ప్రియదర్శిని ఎస్ఎల్ఎఫ్ ఆర్పీని. ఇవాళ ప్రోగ్రామ్ ఏంటంటే పట్టణ ప్రగతి ప్రజాపాలన ప్రగతి ప్రగతిలో భాగంగా ఇవాళ 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఇవాళ జనరల్ బాడీ సమావేశాలు అన్ని ఏరియాలలో అన్ని ఎస్ఎల్ఎఫ్లలో జరుగుతున్నాయి. మన గాంధీనగర్ ఏరియాకి సంబంధించి ఇక్కడ జరుగుతుంది. ఈ సంఘంలో ఏంటంటే మనకి సంఘాలలో ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, సంఘాలు నడుస్తున్నాయా లేదా,
ఏమైనా లాభం ఉందా లేదా అన్న దాని గురించి చర్చించడం జరిగింది. అట్లాగే పిఎంఎఫ్ఎంఈ లోన్స్ గురించి, అలాగే ప్రభుత్వ పథకాల అన్ని స్కీమ్ల గురించి మాట్లాడడం జరిగింది ఈ సమావేశంలో. అలాగే కొత్త గ్రూప్స్ లేని వాళ్ళు, గ్రూప్లలో లేని వాళ్ళకి గ్రూప్లలో ఫార్మేషన్ చేసి చేయడం జరిగింది. అట్లాగే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఉద్యమ రిజిస్ట్రేషన్స్ లేకుండా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఉద్యమ రిజిస్ట్రేషన్స్ ఇప్పించేటట్టు చేస్తున్నాము. అలాగే మనకి గవర్నమెంట్ నుంచి ఇందిరమ్మ చీరలు రావడం జరిగింది. అవి రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి ఇవాళ అట్లాగే లిస్ట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఈ ప్రతి వార్డులలో ఇవాళ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఇది మన 13వ వార్డులో ఇక్కడ అవుతుంది. దాదాపు మన ఇక్కడ సంఘాలలో మన పాసిపోయిన 300 మంది వచ్చారు వాళ్ళ అంటే సంఘాల గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి, ప్లస్ వాళ్ళ లోన్స్ గురించి, అన్నిటి గురించి, ఇన్సూరెన్స్ గురించి, అవన్నిటి గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. రంగారెడ్డి జిల్లా డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ జానకిరెడ్డి, స్థానిక ఆమన్గల్ ఎస్హెచ్ఓ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా ఆమన్గల్ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించారు. వారి వెంట ఏఎంసీ డైరెక్టర్లు తాళ్ల రవీందర్ పాల్గొన్నారు. మార్కెట్ లో జరుగుతున్న వరి కొనుగోలు ప్రక్రియను అధికారులు పరిశీలించారు. రైతులు ఎండబోసిన ధాన్యాన్ని పరిశీలిస్తూ కొనుగోలు ఎలా జరుగుతుందో రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పిఎసిఎస్ సీఈఓ దేవేందర్ కు సూచించారు. రైతుల పట్ల ఆలస్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే కోకుళ్లపల్లి మిల్లులో ధాన్యం స్వీకరణ సక్రమంగా జరుగుతుందా లేదా అని ఏఎంసీ సభ్యుడు రవీందర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు జక్క రామస్వామి మాట్లాడుతూ తెలంగాణలో విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యను కాషాయకరణ, కార్పొరేటీకరణ చేస్తుందని విమర్శించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో ప్రభుత్వ విద్యను బలహీనపరుస్తుందన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను సెమీ రెసిడెన్షియల్ గా అభివృద్ధి చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేశారు. జూన్ 5న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నా ర్యాలీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిటి నాయక్, మోతిరాం, విజయ్, శ్రీశైలం, రామకోటి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 5వ తారీఖు రోజు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ లో ర్యాలీ ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఈ ధర్నా ర్యాలీ కార్యక్రమంలో మనమంతా భాగస్వామ్యంగా ఉండాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో వస్తున్నటువంటి మార్పులు, విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులను గమనించినట్లయితే పూర్తిగా ఇవి ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు పూర్తిగా అనుకూలంగా వస్తున్నటువంటి మార్పులుగా మనం గమనించాలి. పేద ప్రజలకు అనుకూలమైనటువంటి కామన్ స్కూల్ విద్యా విధానాన్ని, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి విద్యా విధానం కోసం మనమంతా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కానీ, లేదంటే ఇంకా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరు మీద తెస్తున్నటువంటి పాఠశాలలు కొంతమంది విద్యార్థులకే ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కావాల్సినటువంటి ప్రభుత్వ విద్యా విధానము మెరుగుపరిచి ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచాలనే ఆ నినాదంతో రాష్ట్ర విద్యారంగానికి 20% బడ్జెట్ కేటాయింపు జరగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ జూన్ 5వ తారీఖు ర్యాలీలో, ధర్నాలో పాల్గొనాలని మా అచ్చంపేట విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సిపిఎం నిరసన. వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపుపై వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింత ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతుందని మండిపడ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత వరుసగా ఇంధన ధరలు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పెట్రోల్ పై 2.84, డీజిల్ పై 2.74 పెంపుతో పాటు గ్యాస్ ధరలు కూడా పెరగడంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపించారు. రైతులకు నష్టం కలిగించే దిగుమతి విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింత భీమరాజ్, అల్వాల్ రాములు గౌడ్, కొప్పునూరి రాములు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.